నేను చదువుకునే టైంలో లేకుంటే నేను చిన్నప్పుడు ఏదైనా ఒక మ్యూజియం అంటే మనిషి మొట్టమొదటిసారిగా కనుక్కున్న ఆవిష్కరణలు, పెద్ద పెద్దోళ్ళు వాడిన వస్తువులు, అరుదైన వస్తువులు, విలువైన వస్తువులు అన్నీ ఒక చోట పెట్టేవాళ్ళు. దాన్ని మనం గొప్పగా చూసేవాళ్ళం మేము గూడా. కానీ ఇప్పుడు ఏదైనా ఒక మ్యూజియం పెడితే దానికి ఎట్లాంటోళ్ళని పట్టుకెళ్ళాలో తెలుసా? ఎట్లాంటివి పెట్టాలని తెలుసా? పాపం బలిసిపోయి పక్కనోని కష్టాలు నా కష్టాలు అనుకుంటాడే వాడిని పాపం పూర్తిగా చెప్పేది కూడా వినడు. ఒక మనిషి కష్టం చెప్పంగానే, అరే నేను కూడా ఈ కష్టాన్ని అనుభవించినాను కదా నా గతంలో. నా చేతనైనంత సహాయం చేద్దాంలే ఇప్పుడు నాకు దేవుడు కరుణించినాడు కదా అని ఎవడైతే అనుకుంటాడో వాడు. పక్కనోళ్ళు ఎదిగితే నా ఎదుగుదలని ఫీల్ అవుతాడే వాడిని. పాపం ఏదైనా అడగంగానే నా చేతనైనంత సహాయం చేద్దాం పటు. వాడిని ఎట్లో పూర్తి కష్టం తీర్చలేను నేను. చేతనైనంత సహాయం చేద్దాంలే అనుకునేవాడిని. ఎవరైతే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింటారే, అరే ఈ మనిషి దగ్గరికి వెళ్తే నాకు అట్లీస్ట్ ఏదో ఒక మనశ్శాంతి దొరుకుతుందిరా, సొల్యూషన్ అన్నది దొరుకుతుందిరా అని ఒక ఫీలింగ్ క్రియేట్ చేసింటాడే అట్లాంటి వాళ్ళని. పాపం మెస్సీ తంతే అయిన ఫుట్బాల్ని కోర్టు లోపలే ఉంటుందయ్యా. కానీ ఇప్పుడు జనాలు ఇట్లాంటి వాళ్ళని వెళ్తుంటే స్టేడియంలు దాటి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అయినంత తొందరగా ఇట్లాంటి వాళ్ళని మ్యూజియంలో పెట్టేసేయాలి.